పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బారు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జి తోట సీతారామలక్ష్మి సీఎం సహాయ నిధి ద్వారా 2 లబ్ధిదారులకు 8.50 లక్షల ఆర్థిక సహాయం పత్రాలను పంపిణీ చేశారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు వైద్య ఖర్చుల భారం తగ్గించేందుకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆమె తెలిపారు. గతంలో సుమారు 205 మందికి 3 కోట్ల సహాయం అందించామని నేతలు పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పట్టణంలో వివిధ వార్డు నుండి కూడా వారి సమస్యలని అర్జీల రూపంలో ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. ఆ అర్జీలన్నింటినీ కూడా ఇక్కడ ఆఫీసు సిబ్బంది పరిశీలించి తదితర అధికారులకు పంపించి మీ సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుంది. ఎన్నికల ముందు ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడక ముందు ఎన్డీఏ కూటమి ఏమైతే వాగ్దానాలు చేశారో అన్ని వాగ్దానాలు కూడా ఒక్కొక్కటి కూడా నెరవేరుస్తూ రావడం జరుగుతుంది. సూపర్ 6 పథకాలు 6 పథకాలు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చిన వెంటనే మరి 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ని 4,000, వికలాంగులకు 6,000. చాలా దూరాల నుంచి అంటే ఇటు వీరవాసరం మండలం కావచ్చు, ఇటు రూరల్ మండలం కావచ్చు, అలాగే మన భీమవరం 39 వార్డుల నుంచి కూడా కావచ్చు, మీరందరూ కూడా మీ సమస్యల మీద ఇక్కడికి రావడం జరిగింది. మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు. మీరందరూ కూడా ఎక్కువ పెన్షన్లు, విడో పెన్షన్స్ కావచ్చు, ఒంటరి మహిళ కావచ్చు. జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస గారు ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం కూడా ఈ గ్రీవెన్స్ నిర్వహించడం జరుగుతుంది. భీమవరం నియోజకవర్గంలో తోట శ్రీనివాస గారు అధ్యక్షతన